పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే, ఎవరైనా హిందూ ఎస్ఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు కానీ, కానిస్టేబుల్ కానీ, ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలామంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలామంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండుగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒకటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, సిక్కు కానీ, ఇసాయిలు కానీ ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటుంది. లేకపోతే హిందువులో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను.